యూనివర్స్‌కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారా? యూనివర్స్ గేట్‌వే ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు అబండెన్స్ అనేది ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు? అన్ని ఏరియాస్ ఆఫ్ మన లైఫ్‌లో అబండెన్స్‌ని ఆస్వాదించాలి, ఆకర్షించాలి అనుకుంటున్నారా? ప్రతి ఒక్క కోరిక నిజం చేసుకోవాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్‌లో 2 కళ్ళు ఉంటాయి. మనకి 2 కళ్ళల్లో ఏది ఇంపార్టెంట్ అంటే చెప్పగలుగుతామా? లేదు కదా! ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే కదా! అలానే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కూడా మనకు 2 కళ్ళు అనేటివి ఉన్నాయండి. ఈ 2 కళ్ళు మీరు ఏ టెక్నిక్ చేసినా గుర్తుపెట్టుకున్నట్టయితే మీ ప్రతి కోరిక 100% నెరవేరుతుంది. నెరవేరడమే కాదండి, మనకు ఫాస్ట్గా రిజల్ట్ రావాలి కదా. ఎవరైతే 100x మేనిఫెస్టేషన్ రిజల్ట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్ అండి. సో ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. 2 కళ్ళు చాలా ముఖ్యమైనది మేనిఫెస్టేషన్లో. మొదటి కన్ను గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. గ్రాటిట్యూడ్ అంటే మీకు వినడానికి చాలా సింపుల్ కదండి, కానీ మీరు గ్రాటిట్యూడ్ ఎంత తెలిపితే అంత మనం మేనిఫెస్టేషన్స్ ఫాస్ట్ అవుతాయి, చాలా తొందరగా కూడా అయిపోతాయండి. అది ఎలానో చూద్దామా? ఒకరు ఉన్నారు జాబ్లో ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు జాబ్లో లేరు. జాబ్లో ఉన్న తను రోజు ఇంటికి రాగానే నా మేనేజర్ సతాయిస్తున్నాడు, వర్క్ ఎక్కువ ఉంది, ఇంటికి వచ్చినా కాల్స్ తీసుకోవాలి, అసలు 9 గంటల పని 12 గంటలు చేయిస్తున్నారు అని ప్రతి క్షణం జాబ్ ఉన్న తను జాబ్ మీద విసుక్కుంటూ ఉన్నాడు. ఇలా విసుక్కుంటూ ఉండడం వల్ల లో వైబ్రేషన్ మేనిఫెస్టేషన్కి చాలా దూరం అయిపోతుందండి. జాబ్లో మరిన్ని ప్రాబ్లమ్స్ని అట్రాక్ట్ చేస్తాడు ఈ వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఎవరైతే జాబ్ లేదో ఆ వ్యక్తికి జాబ్ ఉంటే చాలు అని భావిస్తాడండి. సో ఈ విసుక్కుంటున్న జాబ్లో ఉన్న వ్యక్తి తన జాబ్ మరింత పాజిటివ్గా మారాలి, తన జాబ్లో ఏదైతే అనుకుంటున్నాడో అది సాధించాలి అంటే కృతజ్ఞత భావం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సతాయిస్తున్నారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మనల్ని విసిగిస్తున్నారో జస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ మేనేజర్, థ్యాంక్ యూ టీమ్ మెంబర్, థ్యాంక్ యూ వర్క్ అని చిన్న పదం కృతజ్ఞత భావం చూపించి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇవాళ నుంచే ప్రతి ఒక్కదానికి కూడా కృతజ్ఞత భావం తెలుపుతూ చూడండి. మీకు ఏ ఏరియాలో మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఏరియా మీకు అద్భుతంగా మారడం స్టార్ట్ అవుతుంది. అదే జాబ్ లేని వ్యక్తిని మీరు చూసినట్లయితే, అడిగినట్లయితే, నాకు జాబ్ ఉంటే చాలు, ఎలాంటి కష్టమైనా నేను పడతాను, నెల జీతం నాకు రావడం ఆలస్యం అంతే, ఇక్కడ నాకు స్టేబుల్గా ఒక ఇన్కమ్ వస్తుందని జాబ్ లేని వ్యక్తి ఫీల్ అవుతారండి. కానీ ఈ జాబ్ ఉన్న వ్యక్తి మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా విసుక్కుంటున్నారు. ఇలా విసుక్కోవడం వల్ల, లో వైబ్రేషన్స్లో ఉండడం వల్ల మనం మరింత అలాంటి ఎనర్జీస్ని, అలాంటి మనుషుల్ని, అలాంటి వర్క్ని అట్రాక్ట్ చేస్తాం. సో మనని ఏ ప్రాబ్లం ఉన్నా, ఇలాంటి ప్రాబ్లం ఉన్నా, అది జాబ్ విషయమే కాకపోవచ్చు, రిలేషన్షిప్స్ తీసుకోండి. రిలేషన్షిప్స్లో మీరు ఎవరితో అన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు, హస్బెండ్తో అవ్వచ్చు, వైఫ్తో అవ్వచ్చు, తల్లిదండ్రులతో అవ్వచ్చు, తోబుట్టువులతో అవ్వచ్చు, రైట్, అత్త మామలతో అవ్వచ్చు, ఎవరితో అయితే రిలేషన్షిప్లో మనకి ఇబ్బందులు కలుగుతున్నాయో, మనం హ్యాపీగా లేము, ఇది నాకు చాలా టార్చర్గా ఉంది అని మనం రోజు అనుకుంటామో అది ఇంకా టార్చర్గా అవుతుంది. ఎందుకంటే యూనివర్స్ అలానే మనకు పని చేస్తుంది. ఏ ఎనర్జీ ఇస్తామో ఆ ఎనర్జీ 100 times తిరిగి వస్తుంది. కాబట్టి ఆ ఎనర్జీ తగ్గించుకోవడానికి మీకు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి జస్ట్ థ్యాంక్ యూ చెప్పి చూడండి. నెక్స్ట్ డే వాళ్ళలో చేంజెస్ ఇమీడియట్గా చూస్తారు. సో ఈ విధంగా మీరు రిలేషన్షిప్స్లో, కెరియర్లో, జాబ్లో ప్లస్ మనీలో కూడా అండి, మనం చాలా వరకు అందరం మనం ఇబ్బంది పడేది మనీ మనకు రావట్లేదు, సేవ్ చేయట్లేదు, మనకు మనీ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వట్లేదు. నన్ను అడిగే వాళ్ళు అడుగుతున్నారు, మనం కట్టేటివి కట్టాలి కానీ నా మనీ పెరగట్లేదు. ఎంతసేపు మనం అదే ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీనే యూనివర్స్ తీసుకొని వీళ్ళకి ఇది నచ్చింది అని ఇది ఇచ్చేస్తుందండి. కాబట్టి థ్యాంక్ యూ మనీ, నీ వల్ల నేను ఈరోజు మంచిగా డ్రెస్ వేసుకున్నాను, థ్యాంక్ యూ మనీ నేను ఇవాళ ఫుడ్ తీసుకున్నాను, థ్యాంక్ యూ మనీ నేను ఒక మంచి అద్భుతమైన చాయ్ తాగాను. ఈ విధంగా మనము కృతజ్ఞత భావం తెలుపుతూ ఉంటే మనకు ప్రాబ్లం ఉన్న ఏరియా అంతా పాజిటివ్గా మారుతుంది. ప్రాబ్లం ఉన్న ఏరియా అంతా కూడా మనకు సొల్యూషన్గా మారిపోతుంది, అబండెన్స్గా మారిపోతుంది. సో ఫస్ట్ కన్ను
గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. రెండవ కన్ను ఫర్గివ్నెస్, అంటే క్షమాగుణం అండి. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పామో, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే చెప్పామో, అదే ప్రాబ్లమ్స్కి ఎవరైతే మీరు సఫర్ అవుతున్నారో, ఎవరి వల్ల సఫర్ అవుతున్నారో, ఇప్పుడు డబ్బు లేదనుకోండి, మనం డబ్బుని లేదు లేదు అని అనుకుంటూ ఉంటాం, డబ్బుతో నెగటివ్ రిలేషన్షిప్ని పెంచుకుంటాం, డబ్బుని చాలా నెగటివ్గా చూస్తాం. ఇలా చూసే కన్నా క్షమించమని అడగడం, అంటే మన రిలేషన్షిప్స్లో ఎవరితో అయితే మనకి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించడం. కోపము, ద్వేషము ఇలాంటివేవి కూడా మనము క్యారీ చేయకుండా ప్రతి ఒక్క రిలేషన్షిప్ని, ప్రతి ఒక్క పరిస్థితిని, సిచ్యువేషన్ని మనము క్షమించాలండి. క్షమించడం ఈజ్ ద వెరీ బెస్ట్ సొల్యూషన్. మన మేనిఫెస్టేషన్ అద్భుతంగా ఫాస్ట్గా జరగాలి అంటే ఖచ్చితంగా మనకు క్షమాగుణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ 2 కన్నులు మీరు తెలుసుకున్నారు. మీరు ఇవన్నీ కూడా పాటించాలని అనుకుంటున్నాను. మరింత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కోసం తప్పకుండా మీరు నా మాస్టర్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. మీరు నా మాస్టర్ క్లాస్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలన్నా, ఇలాంటి టిప్స్ తెలుసుకోవాలనుకున్నా, కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ లింక్లో మీరు జాయిన్ అయిపోండి. ప్రతిరోజు మీకు టిప్స్, అఫర్మేషన్స్, చిన్న చిన్న అప్డేట్స్ ప్లస్ క్లాస్ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు లభిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ సౌమ్య రాజేష్.